ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. ప్రస్తుతం ఉద్యోగాల్లో ఉన్నవారు తదుపరి ఆదేశాలు వచ్చే వరకు ఉద్యోగాల్లో కొనసాగొచ్చునని హైకోర్టు డివిజనల్ బెంచ్ ఆదేశాలిచ్చింది. తదుపరి విచారణ వచ్చే వారానికి వాయిదా వేసింది. 2018 గ్రూప్ 1 మెయిన్స్ రద్దుపై హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన ఆదేశాలను డివిజన్ బెంచ్లో ఏపీపీఎస్సీ సవాల్ చేసింది. ఏపీపీఎస్సీ గ్రూప్ 1 పరీక్ష రద్దుపై హైకోర్టు కీలక ఆదేశాలిచ్చింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి శ్రీకాంత్ ఫోన్ ఇన్ ద్వారా అందిస్తారు. శ్రీకాంత్, ఏపీపీఎస్సీ నిర్వహించినటువంటి గ్రూప్ 1 పరీక్షలు ఏదైతే ఉన్నాయో 2018లో దానికి సంబంధించి మూల్యాంకనం ఏదైతే ఉందో దాన్ని 2-3 సార్లు నిర్వహించారని అభ్యంతరం వ్యక్తం చేస్తూ కొంతమంది పిటిషన్లు దాఖలు చేశారు. ఆ పిటిషన్ల మీద విచారణ జరిపినటువంటి సింగిల్ బెంచ్ ఆ పరీక్షలను రద్దు చేస్తూ కూడా మే 25 ఆదేశాలు కూడా ఇవ్వడం కూడా జరిగింది. ఆ పరీక్షకు సంబంధించి మరోసారి 6 నెలల్లోగా పరీక్షను నిర్వహించాలని కూడా ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఈ పరీక్షల్లో ఉత్తీర్ణులై 326 మంది ఉద్యోగాల్లో ఉన్నారు. వాళ్ళందరినీ కూడా నియామకాలను పక్కన పెట్టాలని కూడా ఆదేశాలు ఇచ్చిన నేపథ్యంలో ఈ మొత్తం పిటిషన్ మీద ఏపీపీఎస్సీ కూడా హైకోర్టు ఇచ్చిన సింగిల్ బెంచ్ ఆదేశాలని డివిజన్ బెంచ్ లో అయితే సవాల్ చేసింది. దానికి సంబంధించి ఈ రోజున కొంత ఊరటైతే ఏపీపీఎస్సీకి వచ్చినట్టుగా అయితే మనం చెప్పుకోవచ్చు. ఎవరైతే ఉద్యోగాల్లో ఉన్నారో ఆ ఉద్యోగులు అందరూ కూడా ప్రస్తుతం తదుపరి ఆదేశాలు ఇచ్చే వరకు కూడా కొనసాగుతారని చెప్పి హైకోర్టు కీలక ఆదేశాలు కూడా ఇవ్వడం జరిగింది. దీనికి సంబంధించిన తదుపరి విచారణ వచ్చే వారం పూర్తి స్థాయిలో చేపడతామని చెప్పి అయితే హైకోర్టు డివిజన్ బెంచ్ అయితే ఆదేశాలు కూడా ఇచ్చింది. మొత్తం ఈ అభ్యంతరాల మీద 160 మంది అభ్యర్థులు అయితే హైకోర్టులో పిటిషన్ కూడా దాఖలు చేసిన నేపథ్యంలో ఈ రోజు ఇచ్చిన కీలక ఆదేశాలు అయితే ప్రస్తుతం ఉద్యోగాలు పొందిన ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళందరికీ ఊరటగా అయితే చెప్పుకోవచ్చు. పూర్తి స్థాయిలో విచారణ అయితే వచ్చే వారం అయితే జరగబోతుంది. రైట్ శ్రీకాంత్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.